శుద్ధ పంచమిని పురస్కరించుకొని షష్ఠి మహోత్సవాన్ని వ్యాజంగా ఈ పూట కలిసినటువంటి ఆత్మీయులు బంధువులందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జీస్వామి వారు అష్టాక్షరి పీఠం వారికి శుభాహ్వానాన్ని పలుకుతూ అలాగే కుమ్మూరు రామకృష్ణమాచార్య స్వామి వారు వైఖానస పండితులు సత్యమాల సత్య ప్రచార గ్రంథం అనేటటువంటి చిన్న కార్యక్రమం ఉన్నది. దాంట్లో ఈ యొక్క కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. వేదాశీర్వచనంతో ఈ యొక్క షష్ఠి మహోత్సవం పరిసమాప్తం అవుతుంది. అలాగే ఈ ముఖావలోకనం తర్వాత శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర విధానంగా వివాహ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేటటువంటి అంశంపై శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు అయినటువంటి కుమ్మూరు రామకృష్ణమాచార్య వారి చేత రచించబడినటువంటి ఆవిష్కరించబడినటువంటి పుస్తక ఆవిష్కరణ కూడా శ్రీ 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 అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జీస్వామి వారి స్వహస్తాలతో జరుగుతుంది. ఆ మహత్కార్యం ప్రస్తుతం మన ముందు ఉన్నది. ఆ కార్యక్రమాన్ని వచ్చినటువంటి బంధువులు మిత్రులు స్నేహితులంతా కూడా వీక్షించాలి అని ఆహ్వానం పలుకుతూ ఋత్విక్ స్వాములకి జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వెంకటరామకృష్ణ దీక్షిత నామధేయస్య ధర్మవతి సమేతస్య అనురాధా క్షేత్రే జాతాయాః పద్మజానామ్యాః అనయోః దంపత్యోః షష్ఠిమవర్ష ప్రవేశ మహోత్సవాఖ్యంత్య కర్మ కరిష్యమానః షష్ఠ్యబ్ద పూర్తి మహోత్సవాంతే ఆధ్యావలోకనాఖ్యంత్య కర్మ కరిష్యామః తైల పూజాఖ్యంత్య కర్మ కరిష్యే. ఓం సుజీవో అభ్యామృత సుజీనాత్మం సుజుమ్యోమ్యధ్వరకం సుజుభ్యాః తదేన సత్య ప్రతాపాజం సుజయన్మాన సుజయః పావకాః. ఓం తిలే పితృణావాహయామి అపౌపస్పృశ్య. ఓం పాత్రే శ్రియమావాహయామి తైలాధిష్ఠాన దేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, ఆద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పం సమర్పయామి. దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి, చందనం సమర్పయామి, గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిమో పద్మజే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ప్రత్యక్ష దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. అర్చనా కైంకర్య సాఫల్యతా సిద్ధ్యర్థం కదలీఫలో నివేదయామి. ఓం 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 ఓం. పానీయం సమర్పయామి, సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. రూపో బభూవ తదస్య రూపం ప్రతిరక్షణాయ. ఇంద్రో మయా విపురూపయ్యతే యుక్తాఖ్యస్య హరయస్య తారస్య ఇత్యవలోకస్య. शांति
लोकानाथाय नमो लोकहिताय च तथानामि हिरण्यं महाविष्णुस्वरूपाय ब्राह्मणाय मुख्यमः सम्प्रदे नमः तस्मादस्यां पुराणेन दृष्टान्तिम्रेक्षमे पुराणान्यपे महाविष्णुस्वरूप हिरण्यं महाविष्णुस्वरूपाय ब्राह्मणविवाहनं भानो कारणं हि शतक्रतो सम्प्रदानेन तेजस्य शान्तिरस्तु सुखं सदा हैरानागत्वेन महाविष्णुस्वरूपाय ब्राह्मणाय नमस्कारसंयतं सर्वविप्रसादेन मम सन्तु मनोरथाः हैरानागत्वेन महाविष्णुस्वरूपाय ब्राह्मणाय सम्प्रदानेन बुद्धवस्त्रावता शुद्धा बुद्धनन्तुपरिच्छदा शय्यासकप्रदानित्यं तदशान्तिं प्रेक्षणे शय्यादान महाविष्णुस्वरूपाय ब्राह्मणाय शुद्धं कामस्य विहामुद्रा वाक्ययोग्यं मनोहरं देवी चम्पावशमनं गङ्गाधर शरीरप्रगदाधर नाशयासु भागवतं रामेण अग्नेन वेशमाशामस्थासरक्षकः वेददण्डस्य रामेण अत्यन्नधनस्य वै अन्नदानानित्यं महापुरुषः
सुकृतस्येषु कृतस्य लोकेतास्त लोके लोकेता विष्णु विष्णुता लोके लोकेता विष्णु सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जगति योऽश्वमेधेन यजते यौचित्रिके वृषशैल इव एव दैवतन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः खड्गाग्रे शवानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसम् కొమ్మూరు ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ కొమ్మూరు రామకృష్ణమాచార్యులు వారు అలాగే ఈ యొక్క సభని ఉద్దేశించి అలాగే జరగవలసినటువంటి కార్యక్రమం గురించి వివాహ ప్రక్రియ ఎలా అందుబాటులోకి రావాలి करोमि नारायण पूजनं सदा वदामि नारायण नाम निर्मलं स्मरामि नारायण तत्त्वमौल्ययम् नमस्तुभ्यं भगवते पुरुषाय महात्मने भूतवासाय भूताय भूताय परमात्मने अस्मद्गुरुभ्यो नमः सभाये नमः। प्रिय भगवत बंधुदार इवेళ श्रीमान वेंकट रामकृष्ण दीक्षितुल वारु रत्नाकरम रत्नाकरम అంటే సముద్రం సముద్రమంతా భగవద్ భక్తి కలిగి సంప్రదాయ నిష్ఠ కలిగినటువంటి దంపతులకు ఇక్కడ జరిగినటువంటి షష్ఠి పూర్తి మహోత్సవ కార్యక్రమంలో వివాహ వివరణము అనేటువంటి గ్రంథాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సముచితంగా ఉంది. సందర్భం బాగా కుదిరింది. ఈ షష్ఠి పూర్తి సందర్భంలో నూతన దంపతుల్లా ఊరుడు మారికను మార్చుకోవడం అలాగే చేయవలసినటువంటి వైదిక ప్రక్రియ ప్రకారంగా ఇంద్రాది దేవతలకు ఆరాధనలు అలాగే షోడశ దానాలు బ్రాహ్మణ ఆశీర్వచనం వైదిక ప్రక్రియ అంతా సుస్పష్టంగా యథావిధిగా సజావుగా సాగించుకొని ఈ కార్యక్రమం అంతా కూడా ఇలా జరపడానికి పెద్దలు అందించినటువంటి వైదిక విధానం ఏదో మనం చేసుకోవాలి అని గొప్పగా చేసుకునేటువంటిది కాదు. పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఇలానే చేయాలి అది నిర్ణయం చేసి సూత్రకారులు అందించారు. అది క్రమంగా 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 పెద్దల ద్వారా ఆ వైదిక నిష్ఠ కలిగినటువంటి వారు ఆచరిస్తున్నారు. వైదిక నిష్ఠ లేని వారు వాళ్ళకు కూడా పెళ్లి రోజు జ్ఞాపకం ఉంటుంది, షష్ఠి పూర్తి జ్ఞాపకం ఉంటుంది,
ఇవన్నీ పెద్ద హోటల్ తీసేసుకుని అక్కడేమో భోజనాలు, కిట్టి పార్టీలు లాంటివి చేసుకుని మేము కూడా కార్యక్రమం చేసుకున్నాము అని సమాజానికి తెలిసేటట్లుగా డాంబికంగా చేసేటువంటి వాళ్ళు ఈవేళ సమాజంలో ఎక్కువ. అలా కాకుండా దీక్షితుల గారి కుమారులిద్దరూ కూడా వైదిక నిష్ట కలిగినటువంటి వారు కనుక వైదిక ప్రకాశకుగా ఆ ముగ్గురు, ఈ ముగ్గురు వైదిక నిష్టతోటి జరపవలసినటువంటి కార్యక్రమాన్ని వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఏది చెప్పిందో ఆ ప్రకారంగా జరిపించాలి అని మహాత్ములైనటువంటి వైఖానస ఆగమ పండితుల సమక్షంలో యథావిధిగా చేయించిన కార్యక్రమం చేయించిన వారు యువకులే అయినా మహానుభావులైన పెద్దల సమక్షంలో చేయడం చేత వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది. ఎక్కడైనా వైదిక కార్యక్రమంలో చిన్న లోపం జరిగితే పెద్దలు ఉన్నారు, ప్రశ్నిస్తారు అని వారు కూడా శ్రద్ధగా పుస్తకం చూసుకుంటూ ఏ కార్యక్రమం తర్వాత ఎలా చేయాలి, పెద్దలు భేష్ చేశారు అని వారి దగ్గర నుంచి సర్టిఫికేట్ పొందాలి అని వైదిక బృందం కూడా శ్రద్ధగా కార్యక్రమాన్ని జరిపించడం ఆనందదాయకం. చాతుర్మాస్య దీక్షలో ఉండి ఈవేళ ఇంత మహాత్ములైనటువంటి మహానుభావుల గోష్ఠిని సేవించుకునేటువంటి భాగ్యం మాకు కలగడం, అందున శోభనాచల స్వామివారి దివ్య సమక్షంలో వారి దర్శనాన్ని చేసుకుని మహాత్ముల దర్శనం కలిగించినందుకు ప్రత్యేకంగా మా హనుమాన్ స్వామి వారిని మేము ప్రత్యేకంగా వారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. కిందసారి ఇక్కడ ఏదో యజ్ఞానికి వచ్చి పెరుమాణం సేవించుకునే అవకాశం కుదరలేదు. ఈసారి స్వామి దర్శనమైంది. అలాగే మహాత్ములతోటి కాసేపు సంభాషించుకునేటువంటి సౌభాగ్యము కలిగింది. దీని గురించి వైదిక విధానాల గురించి మాట్లాడుకోవాలి అంటే సమయం సాగదు. మనది వేద ప్రక్రియ ద్వారా జరిగేటువంటి వైదిక క్రియ. పుట్టినరోజు అయినా, అలాగే వివాహమైన, షష్ఠివృత్తి అయినా, ఉపనయనమైన అంత వేదం చెప్పిన ప్రకారం చేయాలి. వేదం చాలా విస్తారంగా సుస్పష్టంగా మనిషికి ఏది ఉజ్జీవనం, ఆ ఉజ్జీవనకు కావలసినటువంటి విశేషాన్ని మొదటి మెట్టు దగ్గర నుంచి వేదం అందించింది. ఉజ్జీవన అనేది, ఆత్మ ఉజ్జీవన అనేది చిట్ట చివరి అంశం. కానీ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడైతే పుట్టాడో పిల్లవాడు పుట్టగానే వాడికి నామకరణ మహోత్సవం చేస్తాం. ఆ నామకరణ దగ్గర నుంచి వేద మంత్రాలతోటే కార్యక్రమం ప్రారంభం. కనుక అంతిమమైనటువంటి ప్రయోజనం పొందడానికి వేదము, వేదాంగాలను ఎలా వినియోగించుకోవాలో మనకి సూత్రకారులు క్రమంగా అందించారు. వివాహ మంత్రాలు కానీ, ఉపనయన మంత్రాలు కానీ ఇవన్నీ చాలా పెద్ద ప్రక్రియ. అయితే ఇంత ప్రక్రియ ఈవేళ ఎవరు చేయడం లేదు. ఒకవేళ చేయించేటువంటి ఇష్ట కలిగినటువంటి బ్రాహ్మణులు దొరికిన మనకి సమయం ఉండదు. కానివ్వండి వీళ్ళకి చేయించుకునే వాళ్ళకి శ్రద్ధ లేక దాన్ని తొందరగా కానివ్వండి అనుకుంటారు. కానీ ఆ వేద మంత్రాలను ఏ సమయంలో ఏ మంత్రం చదవాలో ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా ఆ కర్తలకు సుస్పష్టమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అందుకని జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, మనం ఏం చేసినా విషయాన్ని తెలుసుకొని చేయాలి. మంత్రం అనేటువంటిది బట్టి పట్టేస్తే వచ్చేస్తుంది. పెద్దల దగ్గర ఒక 10 సార్లు కూర్చుంటే క్రమంగా ఆ క్రియాకలాపం ఎలా చేయాలో తెలుస్తుంది. కానీ ఈ మంత్రం ఎందుకు చదివారు, ఈ సందర్భంలో ఈ ప్రక్రియని ఇలా ఎందుకు చేయమన్నారు అని తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస కలిగితే పెద్దల యొక్క భాష్యాన్ని మనం తెలుసుకోవాలి, వారి యొక్క అనుభవాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే శ్రీమా హరాసనం రామకృష్ణమాచార్య స్వామివారు వివాహానికి సంబంధించి ఒక పుస్తకాన్ని, గ్రంథాన్ని లోకానికి ఇవ్వాలి అని. ఈ ప్రక్రియ చాలా పెద్దది. అందుకని వారు దీన్ని 2 భాగాలుగా వేయాలి అని, మొదటి భాగంలో క్రియాకలాపానికి సంబంధించినటువంటి మంత్ర భాగాన్ని ఇచ్చి,
రెండవ భాగంలో దీనికి అర్థాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇది బృహత్ గ్రంథం అయిపోతుంది అని వారు దృష్టిలో పెట్టుకొని మొదటి భాగాన్ని ఈవేళ ఆవిష్కరణ చేసుకునేటువంటి ఒక మంచి సందర్భం కూడా వల్ల కుదిరింది. బంధువులు మిత్రులు అంతా ఇక్కడ ఉంటారు. దాంతో పాటు ఇక్కడ జరిగేటువంటిది కూడా ఇది ఒక వైదిక ప్రక్రియ షష్ఠి పూర్తి కార్యక్రమం కనుక ఈ సందర్భంలో చేయడం ఎంతో సముచితంగా ఉంటుంది అని వారు ఈవేళ ఈ వివాహ వివరణము అనేటువంటి గ్రంథాన్ని ఆవిష్కరింపజేసేటువంటి స్థితికి వచ్చింది. గ్రంథం రాయటం అంటే చాలా కష్టం, రాద్దాం అనుకుంటాం. అది గ్రంథ రూపంలోకి వచ్చి సమాజంలోకి రావాలి అంటే గ్రంథకర్త నిరంతరం దాని మీద ఎంతో పరిశ్రమ చేయవలసి ఉంటుంది. దాంట్లో పరిష్కరించవలసినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. పూర్వ గ్రంథాన్ని యథాతథంగా అందించే కనుక పెద్దగా మనకి వివరణ తెలియదు. అందుకని ఇప్పటి సమాజంలో ఉండేటువంటి వైదిక శ్రద్ధ కలిగిన వారికి వినియోగపడటానికి వీలుగా రామకృష్ణాచార్య స్వామి వారు ఎంతో శ్రమ చేసి ఈ గ్రంథాన్ని వారు విరచించడం జరిగింది. ఇందాక వారితో మాట్లాడుతుంటే ఒక అద్భుతమైన మాట చెప్పారు. అయ్యా, ఇది నేను రాయలేదు, మా గురువులు వారు చేయవలసినటువంటి పనిని మా చేత వారు నిర్వర్తింప చేశారు అని. ఆ మాట ద్వారా వారిలో ఉండేటువంటి విజ్ఞానం, గురుభక్తి, వైదిక నిష్ఠ. సాధారణంగా ఈ వైదిక విధానంలో ఉండేవాళ్ళు ఎవరు నేను చేశాను, నా వల్ల అయింది, నాకు అయింది, ఇలాంటి మాట ఎవరు మాట్లాడరు. కారణం ఏంటి? కర్త కారయితాత సహా భగవంతుడే ఆయన ప్రేరణ చేసి ఏ ఏ వ్యక్తుల ద్వారా తనకు సంబంధించినటువంటి విశేషాన్ని ఎవరి ద్వారా అందించాలనుకుంటారో వారికి ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని, అనుకూలతను ఇచ్చి వారి ద్వారా సమాజానికి ఎప్పుడు కూడా తన యొక్క ఉనికిని సాటి చేసుకుంటూ ఉంటాడు పరమాత్మ. శ్రీమాన్ రామకృష్ణాచార్య స్వామి వారు ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేసిన దగ్గర నుంచి నిరంతరం సంప్రదాయానికి, వైఖానస సంప్రదాయానికి బాగా యజ్ఞం చేసి ఆ నిష్ఠ కలిగినటువంటి వారై గురువుల యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి అని వారు గురుధ్యానం చేసుకుంటే తర్వాత సమయంలో ఎప్పుడో గురువులు ఒక ఆదేశం చేస్తే ఆ ఆదేశానుసారంగా ఎన్నెన్ని గ్రంథాలు లోకానికి ఇవ్వాలి అని గురువు ఆజ్ఞ చేస్తే ఆ గురు ఆజ్ఞ ప్రకారంగా వారు ఈ గ్రంథాన్ని వెలువరించే వారి ద్వారా ఇంకా మరెన్నో గ్రంథాలు లోకానికి అందాలి. ఈవేళ వైదిక నిష్ఠ కలిగిన వారు చాలా తక్కువ ఉన్నారు. సంప్రదాయంలో ఉన్నా కనుక నిష్ఠ ఉన్నా లేకపోయినా మనవాళ్ళే, కానీ వాడికి నిష్ఠను కలిగించాలి. అదే మార్గంలో సుక్షితులై వాడు ప్రవర్తించేటట్లుగా చేయవలసినటువంటి బాధ్యత పెద్దలైన వారి మీద ఉంటుంది కనుక ఆ సంకల్పంతో వారు చక్కటి వివరణతోటి గ్రంథాలు ఇస్తే ఎప్పుడైనా వారికి శ్రద్ధ కలిగినప్పుడు అయ్యో నాకు ఈ విషయం అందలేదే అనేటువంటి విచారపడవలసినటువంటి అవసరం లేకుండా మన వాళ్ళందరికీ మన సంప్రదాయ గ్రంథాన్ని అందించాలి అని వారు చేస్తూ ఉండేటువంటి కృషి సాఫల్యం కావాలి. వికలస మహాముని వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి ఆయుష్ని ప్రసాదించి వారి ద్వారా వికలస మహాముని ఎన్ని వైదిక ప్రక్రియ లోకానికి అందించారు వాటినన్నింటినీ ఆనవంశులందరికీ అందించేటువంటి ఒక దీక్షను వారికి అనుగ్రహించారో ఏమో. వారి ద్వారా ఈ గ్రంథాలు ఇలా ఎప్పటికీ వెలువరించబడాలి అని వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ ఈవేళ షష్ఠి పూర్తి జరుపుకున్నటువంటి దంపతులకు వారి వంశ పిల్లలందరికీ రత్నాకరం వారి వంశ వ్యక్తులు ఇలాగే విరధనాభివృద్ధిగా భాగవత ఆచార్య కవితగా రూపకంగా వారి వంశ వ్యక్తులు కూడా లక్ష్మీపురంగా కొనసాగాలి అని మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.
జై శ్రీమన్నారాయణ. స్వామివారి
మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకి పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావెళ్ళే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. మర్యాదల గిరి దాటని నాన్నే మా నడతగా, గిరిగీయని మనసున్న అమ్మే మా మమతగా, పరువే సంపదగా పగలే వెన్నెలగా, ప్రేమతో కట్టుకున్న కోవలే ఇల్లుగా, ప్రేమతో కట్టుకున్న కోవెలే ఇల్లుగా, పెరిగినాము మీ నీడనా ముద్దు ముద్దుగా. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా, కన్న తల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా, ఒకటే తనువుగా ఒకటే మనసుగా, చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా, చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా, కలిసి ఉన్నాము కన్నవారి కనుపాపలుగా. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం, వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం. గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం, మురళీ నాదం పలికింది నాన్న హృదయం. ఓ అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం.
వెయ్యేళ్ల బంధం స్నేహాల గ్రంథం దాగుంది మా గుండెలో. ఓ సుప్రభాతం ఓ చైత్ర గీతం మోగింది మా గొంతులో. ఈ జంట పేరే వీడని ప్రేమ, మా ఇంటి పేరే వెన్నెల సీమ. ఆకాశం అందే ఆనందం చిందే ఈ ఆట పాట నిలవాలి కలకాలం. బృందావనం ప్రేమాలయం. ఏ కాలమైనా ఏ వేళ